ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా హెల్దీ రసం అండి. ఇది జలుబు దగ్గుకి ఉన్న వాళ్ళు తింటే జలుబు దగ్గు అనేది ఇట్టే తగ్గిపోతుంది. దీనికైతే ఉడికించిన కందిపప్పు, చింతపండు రసము, ఒక 6 అయితే ఉసిరికాయలు, ఒక టమాటో, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు కూడా కావాలండి. ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకొని నేనైతే ఇక్కడ ఒక 7 అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి. తీసుకొని దీన్నైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, పేస్ట్ అనేది ఇంత స్మూత్గా ఉంటే రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక పాత్రను పెట్టుకొని దాంట్లో అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని దీంట్లో అయితే తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు, 1 స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలండి. ఎంత బాగా మరిగితే రసం అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా మరిగేటప్పుడే దీంట్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని బాగా స్మూత్గా చేసుకొని కందిపప్పు ఒక బౌల్ అయితే నేను వేస్తున్నానండి. దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 3 మినిట్స్ అయితే మనం మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకునేటప్పుడే సింపుల్గా అయితే దీనికి ఒక తడకా వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే నేను హీట్ చేశాను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును అయితే ఈ రసంలో అయితే మనం వేసుకోవాలండి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కానీ నాకు అయితే కొత్తిమీర లేదని నేను వేయలేదండి. ఇది వేడి అన్నంలో తింటే నిజంగా జలుబు దగ్గు అనేది ఇట్టే తగ్గిపోతుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే టేస్ట్ అయితే అదరహో అనిపిస్తుందండి. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.